నెక్స్ట్ టాపిక్ అండి, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. మనం డిఫరెన్షియేషన్ అంటే ఏమో నేర్చుకున్నాము, వాటిని ఎక్కడ వాడతాం, ఎలా యూజ్ చేస్తాం, ఏ టాపిక్స్లో వాటిని యూజ్ చేస్తాం అనేది చూద్దాం. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్ ఇన్ ఫిజిక్స్లో ఎక్కడ యూజ్ చేస్తాం. ఫస్ట్ let us take the coordinate system. Let us take a curve y is equals to f of x. y is equals to f of x అనే ఒక కర్వ్ తీసుకోండి. x అనే ఒక పాయింట్ దగ్గర ఆ ఫంక్షన్ యొక్క అవుట్పుట్ f of x అని. x నుంచి మనం డెల్టా x మూవ్ అయినప్పుడు అప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది అంటే x ప్లస్ డెల్టా x అవుతుంది. ఈ పాయింట్ దగ్గర ఈ కర్వ్ యొక్క అవుట్పుట్ అంటే ఈ పాయింట్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేసి వచ్చే అవుట్పుట్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఈ పాయింట్ని మనం ఎలా రాయొచ్చు కర్వ్ మీద అంటే ఎక్స్ కమా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. ఇక్కడున్న పాయింట్ని కర్వ్ మీద ఉన్న ఈ పాయింట్ని మనం సపోజ్ ఈ పాయింట్ని ఏ అనుకుందామండి, ఈ పాయింట్ని బి అనుకుందామండి. పాయింట్ని ఏం రాయొచ్చు, ఎక్స్ వాల్యూ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్, అవుట్పుట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్. ఏ అనే పాయింట్ని బి అనే పాయింట్ని రెండింటిని జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అవుతుందండి. అండ్ దట్ లైన్ సెగ్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ కార్డ్. దీన్ని మనం కార్డ్ అంటాం. సో స్లోప్ ఆఫ్ కార్డ్ ఏమవుతుంది, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. మనకు ఫార్ములా తెలుసండి, x1 కామా y1 x2 కామా y2 అనే 2 పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ యొక్క స్లోప్కు ఫార్ములా ఏంటి అంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సేమ్ ఇక్కడ కూడా అంటేనండి, y వాల్యూస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ y1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై x2 మైనస్ x1 ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎక్స్ అండి. x gets cancelled, so m is equals to f of x plus delta x minus f of x whole divided by delta x. Actually this is called as average rate of change. దీన్ని మనము యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ అని చదువుకున్నామండి. మనం దీన్ని యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ అంటామని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. సో యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఏ ఫంక్షన్, ఒక ఫంక్షన్లో యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఏం చెప్తుంది అంటే ఆ ఫంక్షన్కి సంబంధించిన గ్రాఫ్ డ్రా చేసినప్పుడు గ్రాఫ్ మీద ఏవైనా 2 పాయింట్స్ తీసుకొని జాయిన్ చేసే కార్డ్ యొక్క స్లోప్ని రిప్రజెంట్ చేస్తుందండి యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్. దిస్ ఈస్ యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్. ఇట్ రిప్రజెంట్ ద స్లోప్ ఆఫ్ కార్డ్ ఆన్ ద గ్రాఫ్ ఆన్ ద కర్వ్. కర్వ్ మీద ఉన్న 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే వచ్చే కార్డ్ యొక్క స్లోప్ని రిప్రజెంట్ చేస్తుంది. దిస్ ఫస్ట్ అప్లికేషన్. ఇప్పుడు ఈ డెల్టా ఎక్స్ వాల్యూ చాలా తక్కువ ఉందనుకోండి, అంటే నియర్లీ 0 అనుకోండి, అప్పుడు ఈ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అనే పాయింట్ ఇక్కడ ఉంటుంది.
ఈ చేంజ్ అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు దీని పక్కనే ఉన్న పాయింట్ అయిపోతుంది. అప్పుడు కూడా అవుట్పుట్ ఈ పక్కనే ఉన్న పాయింట్ వస్తుంది. అప్పుడు ఈ కార్డ్ ఏమైపోతుంది, ఇలా టాంజెంట్ అయిపోతుంది. దెన్ దట్ బికమ్స్ ఎ టాంజెంట్. సో స్లోప్ ఆఫ్ టాంజెంట్ అట్ ఏ దగ్గర టాంజెంట్ యొక్క స్లోప్ ఏమైతుంది, m is equals to f of x plus delta x minus f of x by delta x ఏనండి. కానీ డెల్టా ఎక్స్ యొక్క వాల్యూ ఎలా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుందండి. ఆ డిఫరెన్స్ చాలా చిన్నగా ఉంటుంది. సో డెల్టా ఎక్స్ ఈజ్ నియర్లీ జీరో, లిమిటింగ్ వాల్యూ అని చెప్తాం. ఇలా లిమిటింగ్ వాల్యూస్లో రాస్తాము. ఇలా సింబాల్గా రాస్తాం. సో దిస్ ఈస్ ద స్లోప్ ఆఫ్ టాంజెంట్ అండ్ వీ నో దట్ దిస్ ఈజ్ నథింగ్ బట్ dy by dx. ఇదే dy by dx అంటే ఇదేమిది, ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ రిప్రజెంట్ ఇన్ ద ఫంక్షన్. సో ఏ ఫంక్షన్కి అయినా సరే ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ అనేది ఏమవుతుంది, ఒక పాయింట్ దగ్గర కనుక్కోవాలి అంటే ఆ పాయింట్ దగ్గర స్లోప్ ఆఫ్ టాంజెంట్ని కనుక్కుంటే చాలండి. దట్ మీన్స్ dy by dx చేసి ఆ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే చాలండి. దట్ బికమ్స్ ద ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్. సో ఏదైనా ఒక పాయింట్ దగ్గర, కరువు మీద ఉన్న ఏదైనా ఒక పాయింట్ దగ్గర మనం టాంజెంట్ డ్రా చేసినప్పుడు టాంజెంట్ యొక్క స్లోప్ను కనుక్కోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే dy by dx చేయాలి అట్ దట్ పాయింట్, అట్ ఏ. సో మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, స్లోప్ ఆఫ్ టాంజెంట్, స్లోప్ ఆఫ్ టాంజెంట్ టు ద కర్వ్ y is equals to f of x at point A is m is equals to dy by dx at A. At A. And this is nothing but instantaneous rate of change. దీన్ని మనం instantaneous rate of change అని కూడా అంటాం. Also called as instantaneous rate of change. So this is the most important. Remember it. Slope of tangent is nothing but instantaneous rate of change. Slope of chord is nothing but average rate of change. Finite differentiation and infinitely very small intervals differentiation. You render. So dy by dx is nothing but slope of tangent. dy by dx ఎప్పుడు కూడా టాంజెంట్ యొక్క స్లోప్ను రిప్రజెంట్ చేస్తుంది. కరువు మీద ఏ పాయింట్ దగ్గర అయితే నువ్వు టాంజెంట్ డ్రా చేసావో ఆ టాంజెంట్ యొక్క స్లోప్ను కనుక్కోవడానికి నువ్వు ఆ కరువును ఏం చేయాలి, నువ్వు విత్ రెస్పెక్ట్ టు ఇండిపెండెంట్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. స్లోప్ ఆఫ్ టాంజెంట్ వస్తుంది. దట్ ఈస్ dy by dx మేజర్ అప్లికేషన్. y is equals to f of x is a curve. At point A, if dy by dx is equals to m పాజిటివ్, ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ యొక్క వాల్యూ పాజిటివ్ అయితే, అంటే టాంజెంట్ యొక్క స్లోప్ పాజిటివ్ అయితే, then tangent makes acute angle with positive direction of x-axis. x-axis యొక్క పాజిటివ్ డైరెక్షన్తో యాక్యూట్ యాంగిల్ చేస్తుంది.
ఇది కర్వ్ అంటే ఇలా. ఇలా కర్వ్ ఉంటుందండి. ఈ పాయింట్ ఏ అండి. ఏ దగ్గర టాంజెంట్ డ్రా చేసి ఐదు రాదా టాంజెంట్. దీని స్లోప్ m పాజిటివ్ అయిందండి. దట్ మీన్స్ dy/dx at a is positive. Then the angle made by this tangent with positive direction of x-axis is less than 90 degrees. అంటే యాక్యూట్ యాంగిల్ చేస్తుంది. ఫస్ట్ పాయింట్. రెండవది dy/dx అంటే m స్లోప్ ఆఫ్ టాంజెంట్ నెగిటివ్ అయింది అనుకోండి, then tangent makes obtuse angle with positive direction of x-axis. obtuse angle చేస్తుంది. అంటే దీనికి కూడా కర్వ్ డ్రా చేస్తాను. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, కోఆర్డినేట్ సిస్టమ్ అండి. ఇది కర్వ్ ఇలా ఉందండి. ఒక పాయింట్ దగ్గర నేను టాంజెంట్ డ్రా చేశానండి. ఆబ్ట్యూస్ యాంగిల్ గ్రేటర్ దెన్ 90 అయింది. థీటా వాల్యూ గ్రేటర్ దెన్ 90 అండి. దెన్ దీని స్లోప్ m నెగిటివ్ అవుతుంది. అంటే dy/dx అట్ ఏ ఖచ్చితంగా నెగిటివ్. స్లోప్ అనేది ఏ రియల్ నెంబర్ అయినా కావచ్చు, పాజిటివ్ రియల్ నెంబర్ అయినా కావచ్చు, నెగిటివ్ రియల్ నెంబర్ అయినా కావచ్చు, లేదా రెండు కానిది జీరో అయినా కావచ్చు. నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. మళ్ళీ జీరో అయితే ఏమవుతుంది సార్? dy/dx is equals to m is equals to 0. Then the tangent at a is parallel to x-axis. Then horizontal tangent. అంటే x యాక్సిస్ కి ప్యారలల్ గా ఉన్న ఏ లైన్ యొక్క స్లోప్ అయినా జీరో అండి. అంటే dy/dx జీరో అయింది. ఏ దగ్గర dy/dx డెరివేటివ్ జీరో అవుతుంది. అంటే ఇలా ఉందండి. ఇక్కడ ఒక పాయింట్ అండి, ఇక్కడ టాంజెంట్, ఇక్కడ ఒక పాయింట్ ఉందండి, ఇక్కడ ఒక టాంజెంట్. దీని స్లోప్ జీరో అంటే dy/dx యొక్క వాల్యూ జీరో. దీని స్లోపు జీరో. దెన్ ద టాంజెంట్ ఈజ్ హారిజాంటల్ టాంజెంట్. అంటే ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ అనేది, అసలు స్లోప్ అంటే ఏమి, స్లోప్ ఆఫ్ టాంజెంట్ అంటే ఏమి, ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్. ఈ ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ అనేది జీరో అవుతుంది. దెర్ ఇస్ నో రేట్ ఆఫ్ చేంజ్. రేట్ ఆఫ్ చేంజ్ ఉందండి. దిస్ ఈస్ ద ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. డెరివేటివ్స్ యొక్క ఫస్ట్ అప్లికేషన్. రేట్ ఆఫ్ చేంజెస్ కనుక్కుంటాం, స్లోప్స్ ఆఫ్ టాంజెంట్స్ని కనుక్కుంటాం. సో యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ కావాలి అంటే ఇదండి కాన్సెప్ట్. ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ కావాలంటే ఇది కాన్సెప్ట్. సో dy/dx యూజ్ చేస్తాం. సో వాట్ దే రిప్రజెంట్స్ అంటే యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ రిప్రజెంట్ ద స్లోప్ ఆఫ్ కార్డ్, ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ రిప్రజెంట్ ద స్లోప్ ఆఫ్ టాంజెంట్ అట్ గివెన్ పాయింట్ ఆన్ ద కర్వ్. కర్వ్ మీద ఒక పాయింట్ ఇచ్చినప్పుడు ఆ పాయింట్ దగ్గర డ్రా చేసిన టాంజెంట్ యొక్క స్లోపే ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ అవుతుంది. ఆ స్లోపే ఏం చెప్తుందండి, టాంజెంట్ యొక్క స్లోప్ని రిప్రజెంట్ చేస్తుంది ఆ వాల్యూ. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ టాంజెంట్స్ అండ్ రేట్ ఆఫ్ చేంజెస్. సెకండ్ అప్లికేషన్ నెక్స్ట్, maximum and minimum values of a function. ఒక ఫంక్షన్ యొక్క మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ చెప్పడం. ఏంటి సార్ మ్యాక్సిమం వాల్యూ అంటే ఏంటి, మినిమం వాల్యూ అంటే ఏంటి? చిన్న ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us take the coordinate system. కోఆర్డినేట్ సిస్టమ్ ఇలా తీసుకుందామండి. అండ్ దెర్ ఈజ్ ఎ కర్వ్. ఒక కర్వ్ ఉందండి, y ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ x అనేది. అండ్ ద కర్వ్ ఈజ్ లైక్
దిస్ ఈస్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. కంటిన్యూగా ఉందండి, ఎక్కడ బ్రేక్ లేదు, కంటిన్యూస్ కర్వ్. ఇక్కడ ఒక వాల్యూ ఉందండి x1 అవుట్పుట్ అండి ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఒక వాల్యూ ఉందండి x2 అవుట్పుట్ ఉందండి ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఏం జరిగింది చూడండి, x1 ఇంక్రీజెస్ టు x2. x1 ఏమైందండి, ఇంక్రీజెస్ టు x2కి పెరిగిందండి, వాల్యూ పెరిగిందండి. దెన్ ఎఫ్ ఆఫ్ x1 ఆల్సో ఇంక్రీజెస్ టు ఎఫ్ ఆఫ్ x2. ఎఫ్ ఆఫ్ x1 ఆల్సో ఇంక్రీజెస్ టు ఎఫ్ ఆఫ్ x2. ఏం జరిగింది ఇక్కడ అంటే, దీంట్లో పెద్ద వాల్యూ ఏది, x2 అండి. స్మాలెస్ట్ వాల్యూ ఏది, x1 అండి. సో x2 గ్రేటర్ దెన్ x1. దెన్ అవుట్పుట్స్ కూడా ఎలా ఉన్నాయండి, ఎఫ్ ఆఫ్ x2 ఇస్ ద గ్రేటెస్ట్ అవుట్పుట్, ఎఫ్ ఆఫ్ x1 ఇస్ ద లీస్ట్ అవుట్పుట్ అండి. ఎఫ్ ఆఫ్ x2 ఆల్సో గ్రేటర్ దెన్ ఎఫ్ ఆఫ్ x. దిస్ మీన్స్ ద ఫంక్షన్ ఈజ్ ఇంక్రీజింగ్. అంటే అవుట్పుట్ వాల్యూస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే ఇన్పుట్ ఈజ్ ఆల్వేస్ ఇంక్రీజింగ్. ఇన్పుట్ ఈజ్ ఆల్వేస్ ఇంక్రీజింగ్. ఇన్పుట్ వాల్యూస్ ఎప్పుడు ఆల్వేస్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయండి. ఇఫ్ అవుట్పుట్ వాల్యూస్ ఆల్సో ఇంక్రీజెస్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. దాన్ని మనం ఏమంటామంటే ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటామండి. అంటే ఇక్కడి నుంచి ఈ పాయింట్ నుంచి ఇలా కరువు మీద ఇలా వెళ్తున్నప్పుడు ఏమవుతుందండి, అవుట్పుట్ వాల్యూస్ పెరుగుతూ పోయినాయండి. ఇక్కడ వరకు అవుట్పుట్ వాల్యూస్ ఇలా ఇంక్రీజ్ అవుతూ వచ్చినాయి. యాజ్ ఎక్స్ ఇంక్రీజెస్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎక్స్ పెరిగిందండి. అప్పుడు అవుట్పుట్ వాల్యూస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఏమైనా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వై యాక్సిస్ మీద ఇలా పెరుగుతూ పోయినాయి. అంటే ఈ ఇంటర్వెల్ నుంచి ఈ ఇంటర్వెల్ వరకు, అంటే ఈ మధ్యలో ఉన్న ఈ ఇంటర్వెల్లో అవుట్పుట్ వాల్యూస్ పెరిగాయి కాబట్టి ఈ ఇంటర్వెల్లో ఇది ఫంక్షన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంట. When input is increasing, output also increases. Then they are called సో ఈ ఇంటర్వెల్ నుంచి ఈ ఇంటర్వెల్ వరకు గ్రాఫ్ ఏమైందండి, ఇంక్రీజ్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇక్కడ వరకు ఎక్స్ వాల్యూ ఏమో పెరిగిందండి, ఇంక్రీజింగ్. బట్ అవుట్పుట్ వాల్యూస్ ఏమైనాయి, ఇదొక అవుట్పుట్, ఇది ఫైనల్ అవుట్పుట్. అవుట్పుట్ వాల్యూస్ డిక్రీజ్ అయినాయండి, ఇలా కిందికి వచ్చినాయి, కరువు కిందికి వచ్చింది. ఎక్స్ అనేది ఇంక్రీజ్ అయినండి, బట్ అవుట్పుట్ ఏమైంది, ఇప్పుడు ఈజ్ డిక్రీజింగ్. అవుట్పుట్ వాల్యూస్ డిక్రీజ్ అవుతూ వచ్చినాయండి. సచ్ ఏ ఫంక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ డిక్రీజింగ్ ఫంక్షన్. దాన్ని మనం ఏమంటామండి, డిక్రీజింగ్ ఫంక్షన్ అండి. మరి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎక్స్ వాల్యూ అగైన్ ఇంక్రీజింగ్ టువర్డ్స్ రైట్ సైడ్ అంటే ఇంక్రీజింగ్ అనండి. అండ్ అవుట్పుట్ వాల్యూస్ హియర్ టు హియర్ ఇంక్రీజెస్. మళ్ళీ ఈ పోర్షన్ ఇంక్రీజింగ్ పోర్షన్. మరి అక్కడి నుంచి మరి ఏమైందండి, ఇక్కడ వరకు అగైన్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజింగ్. ఎక్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉందండి, ఎక్స్ డిక్రీజ్ ఏం కాలేదు. ఎక్స్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్. బట్ సమ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అవుట్పుట్ ఇంక్రీజెస్, some values of x output decreases, some values of x again output increases, some values of x again output decreases, again increases. Right, ఇక్కడ డిక్రీజ్ అవుతున్నాయండి అవుట్పుట్ వాల్యూస్. సో దీన్ని x1 అనుకుందాం, ఈ పాయింట్ని x2 అనుకుందాం,
x3 అనుకుందాం. x4 అనుకుందాం, x5 అనుకుందాం. x1 నుంచి x5 వరకు మాత్రమే తీసుకుందాం. ఏం జరుగుతుందో చూడండి. x1 టు x2 ఈ ఇంటర్వెల్లో ఇంక్రీజ్ అయిందండి. మళ్ళీ x2 టు x3 ఏమైంది? డిక్రీజ్ అయిందండి. x3 నుంచి x4కి ఏమైందండి? ఇంక్రీజ్ అయిందండి. x4 నుంచి x5కి ఏమైందండి? డిక్రీజ్ అయిందండి. f ఈజ్ ఇంక్రీజింగ్, f ఈజ్ డిక్రీజింగ్. అవుట్పుట్ వాల్యూస్ పెరిగినాయనుకోండి దాన్ని ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటాం. అవుట్పుట్ వాల్యూస్ తగ్గుతూ వచ్చాయనుకోండి దాన్ని డిక్రీజింగ్ ఫంక్షన్. ఇంక్రీజింగ్ ఇంటర్వెల్ చూద్దామండి ఒకసారి. ఎక్కడైనా సరే ఇంక్రీజింగ్ ఇంటర్వెల్లో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇంక్రీజింగ్ ఇంటర్వెల్ అండి. ఈ ఇంటర్వెల్లో ఏదో ఒక పాయింట్ దగ్గర నువ్వు టాంజెంట్ డ్రా చేస్తే కరువుకు టాంజెంట్ డ్రా చేస్తే అది చేసే యాంగిల్ ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ 90 కంటే తక్కువ ఉంటుంది. యాక్యూట్ యాంగిల్ చేస్తుంది. ఫర్ ఇంక్రీజింగ్ theta less than 90. So the slope, tangent slope m is equals to tan theta ఏమైతుంది? పాజిటివ్ అవుతుంది. దట్ మీన్స్ dy by dx లేదా f dash x ఏదైనా కానీ పాజిటివ్ అవుతుంది. ఏ ఇంటర్వెల్లో అయితే ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్, ఒక ఫంక్షన్ యొక్క డిఫరెన్షియేషన్, ఒక ఫంక్షన్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ పాజిటివ్గా ఉంటుందో ఆ ఇంటర్వెల్లో ఆ ఫంక్షన్ ఇంక్రీజ్ అయినట్టు. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ గోయింగ్ ఆన్. నెక్స్ట్ ఇది డిక్రీజ్ అవుతుంది కదండి. ఇక్కడ అవుట్పుట్ వాల్యూస్ తగ్గుతూ వచ్చినాయండి. ఇక్కడ ఏదైనా టాంజెంట్ డ్రా చేస్తే ఏదైనా ఒక పాయింట్ దగ్గర అది చేసే యాంగిల్ ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ థీటా అనేది ఏమైంటుంది? గ్రేటర్ దెన్ 90 అవుతుంది. ఆబ్ట్యూస్ యాంగిల్ చేస్తుంది. సో ఫర్ డిక్రీజింగ్ theta must be positive, greater than 90 degrees. That means m అనేది tan theta అనేది దాని స్లోప్, టాంజెంట్ యొక్క స్లోప్ ఏమవుతుందండి? నెగిటివ్ అవుతుందండి. దట్ మీన్స్ dy by dx is equals to f dash x నెగిటివ్ అవుతుంది. ఏ ఇంటర్వెల్లో అయితే ఒక ఫంక్షన్ యొక్క ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ నెగిటివ్ ఉంటుందో ఆ ఇంటర్వెల్లో ఆ ఫంక్షన్కి సంబంధించిన గ్రాఫ్ను డ్రా చేసినప్పుడు అది డిక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది. In a particular interval, if you draw the graph of f of x, the output values are decreasing. In that interval, the slope of tangent at any point is always negative. It makes obtuse angle with positive direction of x-axis. సార్ ఇంక్రీజింగ్ అయిపోయింది, డిక్రీజింగ్ అయిపోయింది సార్. ఇంక్రీజింగ్ అయితే f dash x greater than 0, డిక్రీజింగ్ అయితే f dash x less than 0. f dash x is equals to 0 ఎప్పుడు అవుతుంది? when dy by dx f dash x is equals to 0. when చూడండి, అబ్జర్వ్ చేస్తారు. x1 నుంచి x2 వరకు వాల్యూస్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాయండి. ఫంక్షనల్ వాల్యూస్, అవుట్పుట్ వాల్యూస్ కూడా ఏమైనాయండి? పెరుగుతూ ఉన్నాయండి. పెరిగి ఇంక్రీజ్ ఒక మ్యాక్సిమం వాల్యూకి రీచ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ డిక్రీజ్ అయినాయండి. అంటే ఇక్కడ మ్యాక్సిమం ఉన్నట్టండి. ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిపోయినాయండి. ఇంక్రీజ్ ఒక వాల్యూకి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి డిక్రీజ్ అయినాయండి మళ్ళీ. అంటే అక్కడ మ్యాక్సిమం వాల్యూకి అంటే మ్యాక్సిమంగా అక్కడ ఉన్నట్టండి. సో అక్కడ మ్యాక్సిమం వాల్యూ ఉన్నట్టు. అక్కడి నుంచి మళ్ళీ ఏమైనా ఇంక మ్యాక్సిమం పోలేదండి, తగ్గుతూ వచ్చిన వాల్యూస్, అవుట్పుట్ వాల్యూస్ మళ్ళీ తగ్గుతూ వచ్చి ఒక మినిమం వాల్యూకి రీచ్ అయ్యి మరి అక్కడి నుంచి మళ్ళీ పెరుగుతూ వెళ్ళాయండి. అంటే ఇక్కడ మినిమం అండి. మళ్ళీ వాల్యూస్ ఏమైనా అవుట్పుట్ వాల్యూస్ పెరుగుతూ పోయినాయండి. ఇంక్రీజ్ అవుతూ ఒక మ్యాక్సిమం వాల్యూకి రీచ్ అయినాయండి. అక్కడి నుంచి మళ్ళీ డిక్రీజ్ అవుతూ వచ్చినాయండి. సో
సో మరి ఇక్కడ మ్యాక్సిమం అండి. మళ్ళీ ఫంక్షనల్ వాల్యూస్ అంటే అవుట్పుట్ వాల్యూస్ డిక్రీజ్ తగ్గి ఇక్కడికి వచ్చినాయండి, మినిమంకి వచ్చినాయండి. మరి అక్కడి నుంచి మళ్ళీ ఇంక్రీజ్ అయినాయండి. సో ఇక్కడ మినిమం అండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ ద ఫంక్షన్. ఒక ఫంక్షన్ యొక్క మాక్సిమం మినిమం వాల్యూస్ అంటామండి. ఎక్కడ ఉన్నాయి అంటే x2 అనే పాయింట్ దగ్గర నీకు మాక్సిమం వచ్చింది, x3 అనే పాయింట్ దగ్గర నీకు మినిమం వచ్చింది, x4 అనే పాయింట్ దగ్గర నీకు మాక్సిమం వచ్చింది, x5 అనే పాయింట్ దగ్గర మళ్ళీ నీకు మినిమం వచ్చింది. The function has minimum output and maximum output at x2, x3, x1, x4 and x5. మరి ఆ పాయింట్స్ దగ్గర టాంజెంట్స్ డ్రా చేస్తే కర్వ్కి అవి ఎలా ఉంటాయి? ద టాంజెంట్స్ డ్రాన్ అట్ దట్ పాయింట్స్. x2 దగ్గర టాంజెంట్ డ్రా చేస్తే ఇలా హారిజాంటల్ టాంజెంట్, x3 దగ్గర హారిజాంటల్ టాంజెంట్, x4 దగ్గర హారిజాంటల్ టాంజెంట్, x5 దగ్గర హారిజాంటల్ టాంజెంట్. I think all of you understand. హారిజాంటల్ టాంజెంట్ అంటే స్లోప్ ఏమి? 0. ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా ఉన్న లైన్ యొక్క స్లోప్ ఎప్పుడు ఏమవుతుంది? 0. ఒక ఫంక్షన్కి కర్వ్కి డ్రా చేసినప్పుడు మనము ఎక్కడైతే నీకు మ్యాక్సిమం కానీ మినిమం కానీ వస్తాయో, ఏ పాయింట్స్ దగ్గర అయితే నీకు మ్యాక్సిమం మినిమం ఉంటాయో ఆ పాయింట్స్ దగ్గర టాంజెంట్స్ కనుక డ్రా చేస్తే అవి ఖచ్చితంగా హారిజాంటల్ టాంజెంట్స్ అయి ఉంటాయి. దే మస్ట్ బి హారిజాంటల్ టాంజెంట్. whose slopes is 0. Slope is nothing but instantaneous rate of change, that is dy by dx is equals to 0. F dash x is equals to 0. So for maximum or minimum of a function, f dash x is equals to 0. ఎక్కడైతే ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ యొక్క వాల్యూ 0 అవుతుందో అక్కడ ఆ ఫంక్షన్కి, ఆ కర్వ్కి మ్యాక్సిమం వాల్యూ కానీ లేదా మినిమం వాల్యూ కానీ ఏదో ఒకటి ఉంటుందండి, ఏదో ఒకటి ఉంటుంది. ఎక్కడైతే ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ అనేది పెరుగుతూ ఉంటుందో, పాజిటివ్ వాల్యూని కలిగి ఉంటుందో అక్కడ డివై బై డిఎక్స్ పాజిటివ్ అవుతుంది. అంటే అక్కడ ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ పాజిటివ్ అయి ఉంటుంది. అక్కడ ఆ ఫంక్షన్కి ఇంక్రీజ్ వాల్యూస్ ఉంటాయండి, అవుట్పుట్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఏ పాయింట్స్ దగ్గర అయితే ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ అనేది నెగిటివ్ వాల్యూస్ని కలిగి ఉంటుందో, అంటే డివై బై డిఎక్స్ నెగిటివ్ అవుతుందో, ఆ పాయింట్స్ దగ్గర ఆ ఫంక్షన్కి సంబంధించిన అవుట్పుట్ వాల్యూస్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇన్ ఆల్ దీస్ కేసెస్ ఎక్స్ ఈజ్ ఎంటైర్లీ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఓన్లీ. ఎక్స్ ఎక్కడ తగ్గదండి, ఎక్స్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుందండి, ఎక్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుందండి, టువర్డ్స్ రైట్ ఓన్లీ ఎక్స్ వాల్యూ ఆల్వేస్. This is the concept of maximum and minimum and increasing and decreasing functions. ఒక ఫంక్షన్ యొక్క అవుట్పుట్ వాల్యూస్ ఎలా పెరుగుతున్నాయి, ఒక ఫంక్షన్ యొక్క అవుట్పుట్ వాల్యూస్ ఎప్పుడు తగ్గుతున్నాయి, అలా తగ్గాలి అంటే, అలా పెరగాలి అంటే దాన్ని డెరివేటివ్ యూజ్ చేసి ఎలా కనుక్కోవాలనేది ఇదంతా కాన్సెప్ట్ అండి. సో కన్క్లూడెడ్గా ఏం చెప్పచ్చు అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 0, ఎఫ్ ఈజ్ ఇంక్రీజింగ్. అవుట్పుట్ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి ఎక్కడైతే పాజిటివ్ వస్తుందో. ఎక్కడైతే డెరివేటివ్ నెగిటివ్ అవుతుందో అక్కడ ఏమవుతుంది? ఎఫ్ ఈజ్ డిక్రీజింగ్, అంటే అవుట్పుట్ వాల్యూస్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి. ఎక్కడైతే డెరివేటివ్ 0 అవుతుందో అక్కడ ఎఫ్కి ఏముంటుందండి? హ్యాస్ మ్యాక్సిమం ఆర్ మినిమం, ఏదో ఒకటి ఉంటుంది. సో ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ పాజిటివ్ అయితే అవుట్పుట్ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి. ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ యొక్క వాల్యూ నెగిటివ్ అయితే ఆ ఫంక్షన్కి అవుట్పుట్ వాల్యూస్ తగ్గుతూ ఉంటాయి. ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ యొక్క వాల్యూ 0 ఎక్కడ అవుతుందో అక్కడ ఆ ఫంక్షన్కి మ్యాక్సిమం కానీ లేదా మినిమం కానీ ఉంటాయి. దీస్ ఆర్ ద సమ్ కాన్సెప్ట్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ కాన్సెప్ట్స్. సో డివై బై డిఎక్స్ ఏం చెప్తుంది అంటే స్లోప్ ఆఫ్ టాంజెంట్ని రిప్రజెంట్ చేస్తుంది.
యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఏం చెప్తుంది, స్లోప్ ఆఫ్ కార్డ్ అని రిప్రజెంట్ చేస్తుంది. ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ ఏం చెప్తుందంటే స్లోప్ ఆఫ్ టాంజెంట్ అని రిప్రజెంట్ చేస్తుంది. సో స్లోప్ ఆఫ్ టాంజెంట్ పాజిటివ్ ఎప్పుడు అవుతుంది, నెగిటివ్ ఎప్పుడు అవుతుంది, జీరో ఎప్పుడు అవుతుంది, మాక్సిమం మినిమం వాల్యూస్ ఎప్పుడు ఏ కేసులో కలిగి ఉంటాయి. ఒకటికి 2 సార్లు క్లాసెస్ మీరు ఇంకోసారి వినండి, వీడియో ఐడియా వస్తుంది. సో ఫిజిక్స్లో యాక్సిలరేషన్ ఎప్పుడు పెరుగుతుంది, వెలాసిటీ ఎప్పుడు పెరుగుతుంది, డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు ఎక్కువ అవుతుంది, వెన్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ఫోర్సెస్, చార్జెస్ ఇంక్రీజ్ అయినప్పుడు పొటెన్షియల్స్ ఎలా ఇంక్రీజ్ అవుతాయి, సో మెనీ థింగ్స్ అండి. ఇవన్నీ కూడా ఫంక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి, ఈ డిఫరెన్షియేషన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి, డిక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి, మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెట్టాలంటే ఎలా ఏం చేయాలి, మనం ఫిజికల్ అప్లికేషన్స్ అండి ఇవన్నీ కూడా. వీటి మీద కమాండ్ ఉంటే ఫిజిక్స్లో రేట్ ఆఫ్ చేంజ్ అనే కాన్సెప్ట్, వెన్ వీ గెట్ మ్యాక్సిమం, వెన్ వీ గెట్ మినిమం ఫర్ ఏ క్వాంటిటీ, వెన్ ద క్వాంటిటీ ఈస్ ఇంక్రీజింగ్, వెన్ ద క్వాంటిటీస్ ఆర్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ డిక్రీజింగ్, ఇవన్నీ కూడా మనం చెప్పేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటాయి. ఆన్ విచ్ ఫ్యాక్టర్స్ డిపెండ్స్, ఒక క్వాంటిటీ, ఒక ఫిజికల్ క్వాంటిటీ ఇంక్రీజ్ కావాలంటే ఏ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఒక ఫిజికల్ క్వాంటిటీ డిక్రీజ్ కావాలంటే ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అవి ఎలా ఉండాలి, ఆ ఫంక్షనల్ రూల్స్ ఫ్రేమ్ చేసుకొని వాటికి డిఫరెన్షియేషన్ రేట్ ఆఫ్ చేంజ్ని అప్లై చేస్తే నీకు ఇవన్నీ వచ్చేస్తాయి. యూ కెన్ ఫైండ్ వెరీ ఈజీ. So these are the applications of derivatives. The applications of derivatives.